మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. బండెక్కవే. ఏయ్ బండెక్కవే. మావయ్య నేనెక్కను, నువ్వు వెళ్ళిపో. నేను నడుచుకుంటూనే కాలేజ్కి వెళ్తాను. ఏయ్ ఏంటే నిన్న డబ్బులు తీసుకోవడానికి బండెక్కి కాలేజీకి వస్తానన్నా, ఇవాళ అవసరం తీరాక వద్దు పొమ్మని నడుచుకుంటూ వెళ్తానంటున్నావా? ఏ నేనన్నా నా మాట నా లెక్కలేదా? నీ మాట మీద నువ్వు నిలబడ్డం నీకు రాదా? నిలబడ్డాలు కూర్చోవడాలు అన్నీ అనవసరం మావయ్య. నేనైతే నీ బండెక్కను. అయితే నా డబ్బు నా మొహాన కొట్టవే. నిన్న అప్పు తీసుకుంది ఇవాళ నీకు ఇవ్వడానికి కాదు. మా నాన్న డబ్బులు పంపించగానే నీకు ఇచ్చేస్తాను. నన్ను రోడ్డు మీద టార్చర్ చేయకు. వెళ్ళిపో మావయ్య. ఏంటే ఓవర్ యాక్షన్ చేస్తాను? ఎక్కను పో అనగానే వెనక్కి తిరిగి పోవడానికి వచ్చింది. మర్యాదకు బండి ఎక్కుతావా లేదా? ప్లీజ్ రోడ్డు మీద న్యూసెన్స్ క్రియేట్ చేయకు మావయ్య. అరిచి గోల చేస్తే జనం నిన్ను ఏం చేయాలో అది చేస్తారు. పిల్లవే, ఎవడొచ్చి నిన్ను ఆదుకుంటాడో పిల్లవే, నేను చూస్తాను. పిల్లో మర్యాదగా బండెక్కో. మావయ్య ప్లీజ్ వదులు మావయ్య. వదులు మావయ్య ప్లీజ్ మావయ్య. మావయ్య ప్లీజ్ మావయ్య. ధరణి బండెక్కమంటున్నానుగా, ఎక్కువ. వెనక్కి తిరిగి ఎదిరించి అడుగు ముందుకు వేస్తేనేనమ్మా వాళ్ళు తోక ముడిచేది. ఇక నుంచి నువ్వెవరికి భయపడద్దు. ఎప్పుడైనా ఇలాంటి వాడు నీకెదురైతే ఇదిగో ఈ పెప్పర్ స్ప్రే తీసుకో. మళ్ళీ నీ వైపు వస్తే జన్మలో దగ్గరకొచ్చే ధైర్యం చేయకుండా చెయ్యి. ధరణి బండెక్కమంటున్నానుగా, ఎక్కువ. మావయ్య వదులు, మర్యాదగా వదులు. ఏంటే నన్నే మర్యాద అంటున్నావా? నీ మర్యాద మొత్తం ఇక్కడే ఈ నడి బజారులో తీసేస్తా. మర్యాదగా బైక్ ఎక్కితే ఎలా ఇంటి నుంచి వచ్చావో అలాగే ఇంటికెళ్తా. లేకపోతే ఏం చేస్తావు మావయ్య? ఏంటే నోరు లేస్తుంది? ఎక్కవే బండి, ఎక్క. ఏంటది? ఎదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. కదలని ఓశిలనే అయినా, తుడిలో కరిగే కలనే అయినా, ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగిదు నన్నెవరైనా. ఇల్లాగే కడదా
జనని చాలా ఫాస్ట్. దానికన్నా 10 అడుగుల ముందే దరిద్రం నడుస్తున్నట్టు దీని బతుకు రహస్యం నాకు తెలిసింది. చాలా ఫాస్ట్గా తన కన్న పిల్లల్ని వెతకటానికి బయలుదేరిందన్నమాట. వెళ్ళు జనని, నీ వెతుకులాటలో నువ్వు అడుగులు ముందుకు వేస్తూ ఉండు. నీ వెనకాలే నీ నీడలా అంటిపెట్టుకొని నేను వస్తుంటా. కన్న పిల్లలెవరో తెలుసుకోవాలని నువ్వెంత ఆరాటపడుతున్నావో అంతకన్నా ఎక్కువ ఆరాటం నాకుంది. నువ్వు వాళ్ళెవరో కనుక్కొని నిన్ను నువ్వు నిరూపించుకోవాలని చూసుకుంటున్నావు, కానీ జనని, అది సాధ్యం కాదు. కానివ్వకుండా ఉండటానికే కదా నేను నిన్ను ఫాలో అయ్యేది. నువ్వు నీ పిల్లల్ని కనుక్కోగానే నేనెలా నీకు చెక్ పెడతానో నీకు తెలీదు. నీ ప్లాన్ నీదైతే దాన్ని రివర్స్ చేసే ప్లాన్ నా దగ్గరుంది. లిస్టులో ఫస్ట్ అడ్రస్కి చేరుకున్నావన్నమాట. చూద్దాం, ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అవుతావా? నువ్వు సక్సెస్ అయితే ఆ సక్సెస్ని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు కదా. ఎవరండి మీరు? ఎవరు కావాలి? తులసి అనేవారు ఈ ఇంట్లోనే ఉంటారండి? నేనేనండి తులసిని. మీకేం కావాలి? నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాను. ఏ ఇన్ఫర్మేషన్? మీరు 20 ఏళ్ల క్రితం నల్లకుంట మెటర్నిటీ హాస్పిటల్లో గర్భవతిగా జాయిన్ అయ్యారా? అవునండి. అయితే ఏంటి? పెయిన్స్ వస్తూ ఉంటే వెళ్ళి జాయిన్ అయ్యాను. అప్పుడు నా జాయినింగ్కి ఇప్పుడు మీరు వచ్చిన దానికి సంబంధం ఏంటి? చిన్న పనుందండి. మీరు ఆ డెలివరీలో కవల పిల్లల్ని కన్నారా? లేదండి, నాకొక పాపే పుట్టింది.